ఉద్యోగుల జీతాలేవి అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదట. మార్చి నెల జీతాలు. ఇది ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసింది. అంటే మార్చి అంటే ఏప్రిల్ 5 లోపు వేయాల్సి వస్తుంది. ఫస్ట్ తారీఖే ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు బాబు గారు. కానీ లేదు, మే 1 వస్తున్న సెర్ప్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేదట. విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా జీతాలు లేవట. ఎంటీఎస్ ఉపాధ్యాయులది అదే పరిస్థితి అట. మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో 50,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు అందలేదు. జగన్ టైంలో ఇదే అయితే ఈనాడు జ్యోతి రాసుకొచ్చాయి. అప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు పడేది, ఏది సచివాలయ ఉద్యోగులకి ఇట్లాంటి వాళ్ళకి, టీచర్లకి వీళ్ళందరికీ లేట్ అయ్యేది. అప్పుడు అది తప్పైంది. ఇప్పుడు వీళ్ళు 50,000 మంది ఉద్యోగులకి సంబంధించి రాస్తున్నారు. నిజమే, ఈ ఉద్యోగులే అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు. వాళ్ళు కోట్ల రూపాయల డబ్బులేమి ఉండవు, జీతం మీదనే ఆధారపడేవాళ్ళు. లేట్ అయ్యిందంటే అప్పుల పాలవుతారు, కిస్తీలకు ఇబ్బంది అవుతుంది, బ్యాంకుల్లో తిప్పలు పడతారు. ప్రభుత్వం వీళ్ళకి వేగంగా జీతం కరెక్ట్గా పే చేయాల్సి ఉంది.